హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ స్టేట్ ఈ రెండు తెలుగు రాష్ట్రాలకి సంబంధించి గవర్నమెంట్స్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మీ మొబైల్లో నోటిఫికేషన్ ద్వారా పొందాలంటే వెంటనే న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాచ్ చేస్తూ ఉండండి. ఇక వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. వివరాల్లోకి వెళ్లే ముందు వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే ఒక లైక్ చేయండి. తెలంగాణ స్టేట్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారంటీలను అమలు చేయడానికి అయితే కసరత్తు అనేది చేస్తుంది. ఇందులో భాగంగా ఈ గ్యారంటీల్లో అసలు ఏమున్నాయో మనం ఇప్పుడైతే పూర్తిగా తెలుసుకుందాం. అంతేకాకుండా ఈ గ్యారంటీల విషయమే ఇప్పటివరకు ఏ పథకాలు అయితే అమలు పరిచింది, అలాగే ఇంకా ఏ పథకాలు అమలు చేయాల్సి ఉంది అనే పూర్తి వివరాలు అయితే మనం తెలుసుకుందాం. 6 గ్యారంటీల్లో ముఖ్యంగా చూసినట్లయితే మొదటిది మహాలక్ష్మి పథకం. ఈ మహాలక్ష్మి పథకానికి సంబంధించి మహిళలకు గాను నెలకు 2500 రూపాయలు, అలాగే 500కు సిలిండర్, అలాగే ఉచితంగా ఆర్టీసీ ప్రయాణం అయితే ఉన్నట్లుగా అయితే మనకి ఇక్కడ తెలుస్తోంది. దీన్ని బట్టి చూసినట్లయితే ప్రస్తుతం మనకి ఆర్టీసీ బస్ ప్రయాణాన్ని అయితే ఫ్రీ బస్ అనేది సౌకర్యాన్ని అయితే మహిళలందరికీ కల్పించిన నేపథ్యంలో మిగిలిన 2 గ్యారంటీలను అమలు పరచాల్సిన పరిస్థితి అయితే ఉంది. దానిలో చూసినట్లయితే ముఖ్యంగా మహిళలకు నెలకు 2500 రూపాయలు, అలాగే 500కు సిలిండర్. అంతేకాకుండా ఇక నెక్స్ట్ 2వ గ్యారంటీ అయిన రైతు భరోసా. ఈ రైతు భరోసా పథకానికి సంబంధించి ఎకరానికి 15,000, అలాగే వ్యవసాయ కూలీలకు సంబంధించి 12,000 అయితే ఇవ్వాల్సిన పరిస్థితి. 3వదైన గృహజ్యోతి పథకానికి సంబంధించి 200 యూనిట్ల కరెంట్ అనేది ఫ్రీగా ఇవ్వబోతుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక 4వ గ్యారంటీ ఇందిరమ్మ ఇళ్ళు. ఈ ఇందిరమ్మ ఇళ్ళు పథకానికి సంబంధించి ఎవరికైతే ఇంటి స్థలం లేని వారు ఉన్నారో వారందరికీ సంబంధించి ఇంటి స్థలం, అలాగే 5 లక్షల రూపాయలనైతే ఇవ్వాలన్నట్టుగా మనకి ఈ పథకం అయితే తెలియపరుస్తుంది. ఈ ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి ఎవరైతే బిలో పావర్టీకి సంబంధించి ఎలిజిబుల్ అయిన వారు ఉన్నారో వీళ్ళందరికీ గాను ఇంటి స్థలం, అలాగే 5 లక్షల రూపాయల నగదునైతే ఇవ్వాలన్నట్లుగా ఈ పథకానికి సంబంధించిన లబ్ధి అయితే ఈ విధంగా ఉంది. అలాగే ఇక యువ వికాసానికి సంబంధించి విద్యార్థులకు గాను 5 లక్షల రూపాయలు, అలాగే విద్యా భరోసా కార్డునైతే ఇస్తుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ముఖ్యంగా అయితే మనకి స్త్రీలకైతే ఫ్రీ బస్ సౌకర్యము, అలాగే రైతు భరోసా, అంతేకాకుండా ఇక సిలిండర్ పథకానికి సంబంధించి 500కే సిలిండర్ అయితే అమలు పరుస్తున్న నేపథ్యంలో ఇక నిన్నటి నుంచే మనకి చేయూత పథకానికి సంబంధించి వృద్ధులకు నెలకు 4,000 రూపాయల పెన్షన్, అలాగే ఆరోగ్యశ్రీ కింద అయితే 10 లక్షల ఇన్సూరెన్స్, ఈ పథకాలను అయితే ప్రస్తుతం అమలు పరుస్తున్నది. మిగిలిన పథకాలను అయితే అమలు పరిచేందుకు గాను కసరత్తు అయితే చేపడుతుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. దీనికి సంబంధించి ఎటువంటి చిన్న లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మన ఛానల్ అయితే పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అనేవి గవర్నమెంట్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ వెంటనే మీ మొబైల్లో నోటిఫికేషన్ ద్వారా పొందాలంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి. అలాగే వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే ఒక లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.